that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. సో హలో గైస్, వెల్కమ్ టు ఎరా టాక్స్ అండ్ రివ్యూస్. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. తప్పకుండా చూస్తే మీకు అర్థమైనది ఈరోజు టాపిక్ ఏంటని చెప్పేసి. గత కొన్ని రోజుల నుంచి మన కంట్రీలో జరుగుతున్న ఇష్యూస్ మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారో నాకు తెలియదు, కానీ దాని గురించి అండ్ ఇండియా పాకిస్తాన్ టెర్రరిజం మీద చేస్తున్న అటాక్స్ గురించి, నెక్స్ట్ ఇంక ఈ పాకిస్తాన్ పొజిషన్ ఏంటి, అండ్ దాంతో బలోచిస్తాన్తో ఉన్న ఇష్యూస్ ఏంటి, ఒక పక్కన మన అటాక్ చేస్తుంటే ఇంకొక పక్కన బలోచిస్తాన్ వాళ్ళు కూడా అటాక్ చేస్తున్నారు అనమాట. సో ఈ ఇష్యూస్ అన్నిటి గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ వి గెట్ ఇన్ టు ద వీడియో, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్ గా రౌండ్ ఫిగర్ కంప్లీట్ అయింది, అసలు ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి, బట్ కొంచెం లేట్ అయింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ దట్. ఆ విషయం పక్కన పెడితే ఇంక టాపిక్ లో వద్దాం. అండ్ ఐ థింక్ ఈ వీడియో రికార్డ్ చేస్తున్న కొన్ని గంటల ముందు అనుకుంటా, ఐ గెస్ మన ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ గారు అండ్ కర్నల్ సోఫియా ఖురేషి గారు అండ్ వింగ్ కమాండర్ వామికా గారు ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు. దట్ లైక్ ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏదైతే పోర్ట్రేట్ చేస్తున్నారో మన ఇండియన్ క్యాంపెయిన్స్ అక్కడ పేల్ చేసాం, ఇక్కడ పేల్ చేసాం, అవి డిస్ట్రాయ్ అయిపోయి ఇవి డిస్ట్రాయ్ అయిపోయినా చాలా న్యూస్ స్పెక్యులేట్ అవుతున్నాయి అనమాట. సో అవన్నీ క్లారిఫై చేయడానికి అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు, స్టేటింగ్ దట్ ఈ ఫాల్స్ న్యూస్ ఏవి నమ్మకండి. సో మనం అంటే లైక్ ఈ బార్డర్ సిటీస్ లో ఎఫెక్ట్ అయింది అంతా, అండ్ మనం అటాక్ చేసినప్పుడు వాళ్ళు ఎఫెక్ట్ అయింది అంతా ఏంటి అని చెప్పేసి మొత్తం ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, పాకిస్తాన్ లో 9 క్యాంప్ బేస్ ని మన వాళ్ళు డిస్ట్రాయ్ చేసి పడేశారు అనమాట. ఇందులో 2 POK లో ఉన్నాయి. ఎస్, కొలాటరల్ డ్యామేజ్ కొంచెం జరిగింది, ఎందుకంటే వార్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు జరగక తప్పదు అనమాట, జరుగుద్ది. మీరు రీసెంట్ గా చూసుకున్నట్టయితే కొన్ని సిటీస్ లోని డ్రిల్స్ కూడా కనెక్ట్ చేశారు, అన్ని కొంచెం సక్సెస్ఫుల్ గానే అయ్యాయి. అండ్ బార్డర్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్లాక్అవుట్ లో కూడా పెట్టారనమాట. ఎలక్ట్రిసిటీ అంతా ఆఫ్ చేసి సిటీలోని మొత్తం బ్లాక్అవుట్ చేసి, అంటే ల్యాండ్ ఏం కనిపించకుండా ఏమైనా మిసైల్స్ లాంటివి ఏమైనా వస్తే రీఅటాక్ చేయడం ఇలా ఉంటాయి కదా, సో అవి కూడా మన వాళ్ళు సక్సెస్ అయ్యారనమాట. బట్ పాకిస్తాన్ వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారు, జరిగిన ఈ వార్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇందులో చాలా మంది మా సివిలియన్స్ చచ్చిపోయారు, ఇండియా కావాలని మన సివిలియన్స్ మీద టార్గెట్ చేశారు, అది ఇదని చెప్పేసి చెప్తున్నారు. బట్ అక్కడ వ్యాలిడ్ ప్రూఫ్స్ అయితే ఏవి లేవు. దానికి క్లారిఫై చేస్తూనే ప్రెస్ మీట్ ఏదైతే అయ్యిందో అందులోని క్లారిటీ ఇచ్చారు. ఏమని, వాళ్ళ సివిలియన్స్ ఎవరు ఎఫెక్ట్ అవ్వలేదు, మేము టార్గెట్ చేస్తుంది కూడా క్యాంప్ బేస్ అని చెప్పేసి క్లారిటీ ఇచ్చారు. ఇది ఇక్కడ ఇలా జరుగుతున్నప్పుడు సైమల్టేనియస్ గా పాకిస్తాన్ లోనే ఇంటర్నల్ గా ఇంకొక వార్ జరుగుతుంది. అదేంట్రా అంటే ఈ బలోచిస్తాన్ ఇష్యూ. అదేంటి కొంచెం మీకు క్లియర్ గా తెలియాలంటే మనం కొంచెం బ్యాక్ వెళ్ళాలన్నమాట. 1947 లోని పార్టిషన్ అయిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ స్టేట్లు ఎలా ఉంటాయో పాకిస్తాన్ లో ప్రొవిన్స్ లాగా ఉంటాయి అనమాట. సో ఈ సింధ్ ప్రొవిన్స్, పంజాబ్ ప్రొవిన్స్, ఇలా బలోచిస్తాన్ ప్రొవిన్స్ ఇలా ఉంటాయి అనమాట. ఇందులో కొంచెం లాంగ్ పార్ట్ ఏదైనా ఉందంటే అది బలోచిస్తాన్ అనమాట. అంటారు బలోచిస్తాన్ వాళ్ళు, పాకిస్తాన్ తో మాకు సంబంధం లేదు, మాకు ఒక సపరేట్ కంట్రీ, మాకు ఒక సపరేట్ కంట్రీ ఇచ్చండి అని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచి ఇష్యూ జరుగుతుంది. ఈ ఇష్యూ ఏదో రీసెంట్ గా స్టార్ట్ అయింది కాదు, ఇది ఎప్పుడో 1973 లో స్టార్ట్ అయిన ఇష్యూ. ఇది రీసెంట్ గా మీరు చూసుకుంటే ఈ ఇయర్ లోనే, ఐ థింక్ మార్చ్ లోనే, నాకు డేట్ కరెక్ట్ గా గుర్తులేదు కానీ మార్చ్ లోనే పాకిస్తాన్ నుంచి బలోచిస్తాన్కి వెళ్ళి ట్రైన్ హైజాక్ చేసేసారు. ఏమని, పాకిస్తాన్ తో మాకు సంబంధం లేదు, మాకు సపరేట్ కంట్రీ డిక్లేర్ చేయండి అని చెప్పేసి ట్రైన్ హైజాక్ చేశారు. మొత్తం నేషనల్ మీడియాలో పెద్ద న్యూస్ అయింది, అన్ని కంట్రీస్ వ్యూ దాని మీద పడింది, చాలా పెద్ద ఇష్యూ అయింది. అంతవరకు ఎందుకు, మొన్న ఈ పహల్గామ్ ఇష్యూ అయిన తర్వాత మన వాళ్ళు ఏదైతే వాళ్ళ మీద అటాక్ చేస్తున్నప్పుడు ఐ థింక్ April 26 అనుకుంటా, ఈ బలోచిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ 10 మెంబర్స్ చంపేశారు. ఈ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉంటుందో చేసింది మేమే, మా సపరేట్ కంట్రీ మాకు వచ్చేంత వరకు ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి, పాకిస్తాన్ తో మాకు ఏ సంబంధం లేదని చెప్పేసి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇదంతా ఎక్కడ స్టార్ట్ అవుద్ది, వాళ్ళ పొలిటికల్ సిస్టమ్ వల్ల. అక్కడ పొలిటికల్ క్రైసిస్ చాలా ఉంటాయి. మీరు నమ్మరు, నాకు తెలిసినంత వరకు పాకిస్తాన్ లో ఇప్పటికొచ్చి ఏపీఎం 5 years తన టైం పీరియడ్ ని కంప్లీట్ చేయలేదు. సో అంత పొలిటికల్ క్రైసిస్ ఉంటాయి అక్కడ మొత్తం ఈ పవర్ అంతా ఎవరి దగ్గర ఉంటుంది అంటే ఈ మొత్తం ఆర్మీ దగ్గర ఉంటుంది. మొన్న ఈ ఆసిఫ్ మునీర్ వాళ్ళు వీళ్ళు కూడా మన పహల్గామ్ కి అటాక్ కి ఒక 3 రోజుల ముందు అనుకుంటా ఆయన ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు. ఈ హిందూస్ కి మాకు చాలా తేడా ఉంటుంది, మేము ఎప్పుడు వాళ్ళతో కలిసి ఉండలేము, మేము చాలా సపరేట్ అన్న మీనింగ్ తోని ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు. అది రిలీజ్ అయిన ఒక 3 రోజులకి పహల్గామ్ అటాక్ జరిగింది. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వార్ స్టార్ట్ అయిన తర్వాత ఏ ఒక్క ఆర్మీ జనరల్ ఫ్యామిలీస్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవ్వరు కూడా పాకిస్తాన్ లేరు, అందరినీ లండన్ పంపించేశారు సేఫ్ గా. ఒక పక్క చూసుకుంటే ఆ కంట్రీలోనే ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది బలోచిస్తాన్ వాళ్ళతో, ఇష్యూ క్లియర్ అవ్వకుండా మన మీదకి వస్తారు. సో ఇంకొక పాయింట్ ఏంటి, మా దగ్గర న్యూక్స్ ఉన్నాయి అంటారు. మోడీ గారు దానికి చాలా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు అనుకోండి. పక్కన పెడితే ఇజ్రాయెల్ అంటది ఆ పాయింట్స్ అవి చెప్పండి మేము డిస్ట్రాయ్ చేస్తామని చెప్పేసి. సో మనం అటాక్ కూడా చేయవలసిన లేదు, ఆ పాయింట్ చెప్తే చాలు ఇజ్రాయెల్ లో చూసుకుంటారు. సో ఇంత జరుగుతున్నా సరే సివిలియన్స్ మీద ఏమైనా కన్సర్న్ ఉందా, లేదు. సో ఎయిర్లైన్స్ ఏమైనా ఆపారా, లేదు. ఇప్పుడు ఈ కౌంటర్ అటాక్ జరుగుతున్నప్పుడు ఏ మిసైల్ అయినా వెళ్ళి నార్మల్ కమర్షియల్ ఫ్లైట్ కి తగిలితే మొత్తం అక్కడ సివిలియన్స్ అని చచ్చిపోతారు, దాన్ని పట్టుకుని వీళ్ళు మళ్ళీ UN దగ్గరికి వెళ్తారు. There are civil airlines flying the air route between Karachi and Lahore.
Amongst the other civil aircraft that you can see, we have highlighted an aircraft. సో ఇష్యూ అంతా జరుగుతున్నప్పుడు మొత్తం ఈ బార్డర్ స్టేట్ లో ఏవైతే ఉన్నాయో అక్కడ మొత్తం ఎయిర్ లైన్ ఏదైతే ఉందో మొత్తం షట్ డౌన్ అయింది కదా, ఐపీఎల్ కూడా సస్పెండ్ అయింది కదా, ఎందుకు అవుట్ ఆఫ్ సీరియస్ కన్సర్న్. సో ఇంకా పాకిస్తాన్ కి గెలవడానికి ఛాన్స్ ఎక్కడ ఉంది? లాస్ట్ వీడియోలో కూడా చెప్పినట్టుకున్నాను నేను, ఆల్మోస్ట్ మన ఆర్మ్ ఫోర్సెస్ కౌంట్ ఆల్మోస్ట్ 14 lakhs ప్లస్ ఉంది. సో ఇది నియర్లీ ఒక 3 lakhs కూడా లేదు. లేదా బీభత్సమైన ఎక్విప్మెంట్ ఉందా అంటే అది కూడా లేదు. ఆ F-16 జెట్స్ తీసుకెళ్లి ఆఫ్ఘనిస్తాన్ దగ్గర పెడతారు. ఉన్నవే అవి వాటినే యూజ్ చేయకుండా ఆఫ్ఘనిస్తాన్ దగ్గర పెడితే ఇంకేం గెలుస్తారు ఇంకా? అంతెందుకంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. మీకు అభినందన్ వర్ధమాన్ తెలుసు కదా, ఐడియా ఉన్నారు కదా ఆయన, అంటే మన పాకిస్తాన్లో దొరికిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు రిలీజ్ చేశారు అనుకోండి. ఆయన 1971 మిగ్గుతో వెళ్ళి F-16 జట్ను కొట్టాడు ఆయన. అలా ఉంటది. ఎందుకంటే మన ఆర్మీ కనాల్ దిగి ఇంటర్వ్యూ చూసా, ఆయన చెప్తున్నారు ఇవన్నీ. అమెరికా వాడు తిడతాడు, ఒరే 1971 మిగ్ పట్టుకెళ్ళి F-16 కొట్టడం ఏంట్రా, మీకు ఇస్తుంటే మా పరువు పోతుందని చెప్పేసి. సో కంట్రీ ఎకానమీ ఏమైనా బాగుందంటే అది కూడా లేదు. IMF దగ్గర 7 million బెయిల్అవుట్ ప్యాకేజ్ ఎప్పటి నుంచి అడుగుతుంటే ఐ గెస్ లైక్ లాస్ట్ ఇయర్ అనుకుంటారు 2024 డిసెంబర్ ఆ టైంలోని 1 million బెయిల్అవుట్ ప్యాకేజ్కి అప్రూవ్ చేసింది. ఇది సరిపోతున్నట్టు బార్డర్ లైన్ లో BLA వాళ్ళు కాచు కూర్చుంటారు, ఎప్పుడు వస్తే చంపేద్దాం అని చెప్పేసి. సో ఇలా చాలా ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మన వాళ్ళందరూ ఏమనుకుంటారు, దిస్ ఈస్ ద రైట్ టైం టు గెట్ POK బ్యాక్. దీని మీద నువ్వేమనుకుంటున్నావురా అంటే నాకు కదా అనిపిస్తుంది, ఇది రైట్ టైం కదా అని చెప్పేసి. బట్ అదేదో ఇలా ఫింగర్ స్నాప్ లో అయిపోద్దా అంటే అవ్వదు. ఇట్ మే టేక్ 1 month అవ్వచ్చు, లేదా 2 months, 3 months, 6 months కూడా అవ్వచ్చు. బట్ ఇదే రైట్ టైం అని అందరూ అనుకుంటున్నారు. సో ఈ ఎంటైర్ ఇష్యూ మీద మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే నేనేమైనా పాయింట్స్ మిస్ అయ్యాను, ఇంకా యాడ్ చేయాల్సిన పాయింట్లు ఏమైనా ఉన్నాయా అవి కూడా చెప్పండి. సో వీటి మీద అప్డేట్స్ ఎప్పుడు వచ్చినా సరే అవన్నీ కలెక్ట్ చేసి మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తూ ఉంటా. ఈలోపు మీరు చేయాల్సిన విషయం ఏంటంటే కింద సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను ఏమైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు వెంటనే వస్తాయి. అలాగే నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. దట్టు మీరు అంటే వీడియోస్ చూస్తున్నారు, చూసిన తర్వాత కింద లైక్ లేకపోతే ఏదో కింద కామెంటో లేకపోతే ఏదో ఒకటి మెన్షన్ చేయండి. ఎందుకంటే అది 10 మందికి ఎక్కువ రీచ్ అవుతుంది అనమాట. సో మనకే ఎంగేజ్మెంట్ పెరుగుతుంది అండ్ నాకు కూడా ఇంకా ఎక్కువ వీడియోలు చేయాలనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై.